వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో మాజీ సీఎం జగన్ ని బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక లాభాల కోసమే ఇదంతా చేశారని ఆరోపించారు. ఏడుకొండల స్వామి లడ్డూని కల్తీ చేసిన దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కెమికల్స్ వాడారని ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదంటూ నానాయాగి చేస్తున్నారు. ధ్వజమెత్తారు. అసలు పాలతో వచ్చిన నెయ్యి కాదని పామాయిల్ కెమికల్ కలిపి లడ్డూను తయారు చేశారని సిట్ నివేదికలో స్పష్టంగా ప్రస్తావించారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని పల్లా స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఇప్పుడే కేంద్ర మంత్రి గారు మన పెమ్మసాని గారు వచ్చి బడ్జెట్ మీద అంతా కూడా తెలియజేయడం జరిగింది. బడ్జెట్కి సంబంధించి చెప్పాలంటే ఒక నిమిషం, వారు ఏదైతే ఆత్మనిర్భర భారత్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలు 2047ని నెరవేరే విధంగా, మేక్ ఇండియా కాన్సెప్ట్ని నెరవేరే విధంగా మరి బడ్జెట్ రెడీ చేశారు. ఆ బడ్జెట్ అంతా కూడా రేపు భవిష్యత్ తరాలకు మన భవితికి బంగారు బాట వేసేట కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఈ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నావో గత 5 సంవత్సరాల్లో ఆ గవర్నమెంట్ ఎటువంటి వినియోగించుకోలేదు. ఎందుకంటే దానికి రాష్ట్రం నుంచి ఓటాలు పెట్టాలి, ఆ తర్వాత కేంద్రం నుంచి దానికి మ్యాచింగ్ గ్రాంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటివి ఈరోజు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో కేంద్రం పెట్టినటువంటి పథకాల్లో కూడా సుమారు 72 పథకాలు వినియోగించుకునే విధంగా రాష్ట్రం చేసుకోవడం కూడా చాలా సంతోషదాయకం అని చెప్పి తెలియజేస్తున్నాండి. తుదిగా రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేంద్ర బడ్జెట్ ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఒక కృషికి, మా ఎన్డీఏ పార్ట్నర్స్ కృషికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ గారికి, నిర్మలా